జై శ్రీరామ్. ప్రకృతిలోని ప్రతి అణువణువు అమ్మని బాధిస్తున్నట్టుగానే ఫీల్ అవుతోంది అమ్మ. నల్లని మేఘాలు, నీలివర్ణపు పువ్వులు స్వామి దేహపు రంగుని గుర్తుకు తెస్తున్నాయి అమ్మకు. అండ్ మొల్ల పువ్వులు స్వామి చిరునవ్వును గుర్తుకు తెస్తున్నాయి. ఆ దొండ పండు యొక్క కలర్ స్వామి అధరామృతాన్ని గుర్తు చేస్తున్నాయి. ఇలా ప్రకృతిలోని ప్రతి అణువణువు తన మీద బాణాలు సంధించి తనని మరింత విరహవేదనకు గురి చేస్తున్నాయా అన్నట్టుగా బాధపడుతోంది అమ్మ. ఎలా అయితే భారతంలో యుద్ధంలో భీష్ముల వారు అంపశయ్య మీద పడి ఆ బాణాలు గుచ్చుకుంటుంటే ఎంత విపరీతమైన బాధను అనుభవించారో, అలాగే ఈ ప్రకృతిలోని ప్రతి అణువణువు తన మీద బాణాలను సంధించి తనను మరింత విరహవేదనకు గురి చేస్తున్నాయా అన్నట్టుగా బాధపడుతోంది అమ్మ. అమ్మ ఈ స్థితిని చూసి ఆ చుట్టుపక్కల వాళ్ళు భయపడుతున్నారు. ఈమె బ్రతుకగలదా, ఏమైపోతుందో ఈ అమ్మకు అని. అప్పుడు వాళ్ళను ఉద్దేశించి అమ్మ ఇలా మాట్లాడుతోంది. నా గాజుల్ని ఆ స్వామి తీసేసుకుంటున్నాడు, దొంగిలించేస్తున్నాడు అని మాటికి అంటోంది. ఏంటి స్వామి గాజుల్ని తీసేసుకోవడం అని అంటే, గాజులు స్త్రీత్వానికి అంటే ఆడతనానికి ప్రతీక. ఆడతనం అంటే జీవులందరూ మనం స్త్రీలు, భగవంతుడొక్కడే పురుషుడు, ఆయన పురుషోత్తముడు, మనందరం స్వామికి చెందిన వాళ్ళమే అన్న భావన మనలో స్థిరపడి ఆయనే ఉపాయము ఆయనే ఉపేయము అంటే మనం పొందవలసింది స్వామినే, పొందించే సాధనం కూడా స్వామే అన్న భావన స్థిరపరచుకొని ధైర్యంగా ఆయన అనుగ్రహం కోసం వెయిట్ చేస్తూ మన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడమే స్త్రీత్వానికి జీవునికి ప్రతీక. కానీ అమ్మ ఏమంటుందంటే, నేను అలా ఉండలేకపోతున్నాను. ఎందుకంటే ఆ అందాన్ని, ఆ రంగనాథుడి సౌందర్యాన్ని గుర్తు చేసుకుంటే నేనే ఏదైనా ప్రయత్నం చేసి స్వామిని తొందరగా పొందాలి, తొందరగా సొంతం చేసేసుకోవాలి. ఆయనంతటా ఆయన వస్తాడు, కానీ నేను అంతవరకు వెయిట్ చేయలేను. ఎలా అయినా ఆయన పొందాలి, ఏదైనా ప్రయత్నం చేయాలి అన్నట్టుగా ఉంది నాకు. ఆయన సౌందర్యం నన్ను నిలవలేకుండా చేస్తోంది అని అంటోంది. అలా స్వామిని ఒక్కసారి గుర్తు చేసుకోగానే మళ్ళీ ఆయన చేతిలోని శంఖం గుర్తుకొచ్చింది. ఆ శంఖం కాంతులీనుతూ బంగారపు తొడుగుతో మణులతో చక్కగా ఉంది. అమ్మ అంటోంది, ఏం అదృష్టమే నీది, స్వామితో ఎప్పుడూ ఉంటావని కదా అంత బాగా అలంకరించుకున్నావు. నేను స్వామికి దూరంగా ఉన్నాను కాబట్టి ఇలా బేలగా విరహవేదనతో పడి ఉన్నాను. స్వామితో ఉంటేనే కదా అలంకరించుకోవాలి, అందంగా ఉండాలని అనిపిస్తుంది. స్వామి దూరంగా ఉన్నాడు కదా, సో అందుకే నాకు ఈ బాధ అని అంటోంది. ఇలా రాముడు కూడా సీతమ్మ దూరమైనప్పుడు ఒక నెమలి చక్కగా నృత్యం చేస్తుంటే అన్నాడట, ఏ నెమలి ఎంత అందంగా నృత్యం చేస్తున్నావే. నిజమేలే, నీకు ఆనందం ఉంది. మీ ఆవిడని ఆ రావణాసుడు ఎత్తుకుపోలేదు కదా, అందుకే ఇంత బాగా డాన్స్ చేస్తున్నావు. మా ఆవిడ్ని ఆ రావణాసుడు ఎత్తుకుపోయాడు, అందుకే నాకు ఈ బాధ అంతా అని ప్రకృతిలో ఏం చూసినా కూడా అది తనకి బాధనే కలిగిస్తున్నాయి అన్నట్టుగా రాముడు ఫీల్ అయినట్టుగానే ఇక్కడ మన ఆండాళ్ళు కూడా ప్రకృతిలోని ప్రతి అణువణువుని, శంఖాన్ని ఏది చూసినా కూడా అలానే బాధపడుతోంది అమ్మ. మరి ఏంటి, ఎందుకు ఇలా ఉంది అమ్మ అని అంటే, అమ్మ స్వామి సౌందర్యానికి ముగ్ధురాలైపోయింది. ఎలాగైనా ఆయన తొందరగా సొంతం చేసుకోవాలని అనుకుంటోంది. అందుకని ఒక్కసారి ఆ శ్రీరంగనాథుడిని గుర్తు చేసుకుంది. ఆ శ్రీరంగనాథుడు చక్కని ఉంగరాల జుట్టు, కాంతులీనే కనులు, ప్రేమ నిండిన కళ్ళు, చక్కని అధరామృతం, చిక్కని చిరునవ్వు, అలా చూస్తూ ఉంటుంటే అమృతంలాగా తాగాలి, ఇంకా తాగాలి, కనులతో తాగాలి, ఏమి అమృతమా అని అంటోంది అమ్మ. స్వామిని ఇలా అంటోంది, ఆరా అముదు కదా స్వామి నువ్వు, అతృప్త అమృతానివి. ఏదైనా మనం తాగినా తిన్నా అబ్బా కాసేపు తిన్నాక ఇంకా చాలు అని అనిపిస్తుంది, కానీ నిన్ను ఎంత చూసినా ఇంకా చూడాలి, ఇంకా చూడాలి అని అనిపిస్తోంది. నువ్వు తనివి తీరని, తృప్తి తీరని అమృతానివి కదా. అతృప్త అమృతమా, మరి నిన్ను చేరకుండా నేను ఎలా ఉండగలను అనుకుంటున్నావు? నేనే కాదు, మా ఊళ్ళో వాళ్ళు కూడా అంతే. మా నాన్నగారు ఎస్పెషల్లీ భట్టనాథుల వారు ఉన్నారు కదా, ఆయన పాపం చివరి దశలో ఆయన వీపు మీద ఒక పుండొస్తే నువ్వు అర్చకముఖంగా వచ్చి, నాయనా బాధగా ఉందా అని అడిగితే మా నాన్నగారు ఇలా రిప్లై చేశారంట, స్వామి నీ అందమైన ముఖాన్ని, నీ కాంతులీనే చల్లని కళ్ళని, నీ పెదవులను, ఆ చిరుమందహాసాన్ని, మా మీద ప్రేమని కురిపించే ఎప్పుడూ నీ కనులని వదిలి నాకు అసలు ఎక్కడికి వెళ్ళాలని లేదు. అవి చూస్తూ ఉంటుంటే నాకు అసలు ఏ నొప్పి గుర్తు రావట్లేదు. నా బాధంతా ఒక్కటే, ఒక్కసారి ఈ దేహాన్ని, ఈ శరీరాన్ని వదిలేస్తే వైకుంఠానికి వెళ్తానంట కదా, ఆ వైకుంఠానికి వెళితే నీ చూపుకు దూరం అవుతాను అన్న బాధే నాకు ఎక్కువగా ఉంది అని అన్నారట.
అంతేకాదు సొట్టైనంబి అనే ఆయన కూడా నాకు ఆ పరమపదం వద్దు, ఎందుకంటే పరమపదనాథుడు శ్రీరంగనాథుళ్ళ అంత చల్లగా ఉండడంట కదా, నాకు తెలియదు అదంతా, వెళ్ళి చూస్తాను, నిజంగా అంత చల్లగా ఉంటే ఉంటాను, లేదంటే తిరిగి వచ్చేస్తాను అని అన్నారంట. ఎందుకంటే రంగనాథుడి మీద మా అందరికీ అంత ప్రీతి. అసలు పరమపదం చేరాలి, వైకుంఠానికి చేరాలని ప్రతి ఒక్కళ్ళు ఊరుతారు, వెళ్ళిన వాళ్ళు తిరిగి రావాలనే అనుకోరు. కానీ నీ మీద ప్రీతి కలిగిన వారు అక్కడ ఒక్కర్లేదు, మేము ఇక్కడే ఉంటాము, నీ చూపులో అలా చూసుకుంటూ నిన్ను చూసుకుంటూ ఉండిపోతాము అని అంటారు. మరి ఆ ఊరికి చెందినదాన్నే కదా నేను, మరి నాకు కూడా అదే కోరిక స్వామి. అంతగా మా ఊరి వారందరినీ అలరించిన స్వామివి నీవు, నిన్ను పొందకుండా నేను మాత్రం ఎలా ఉండగలను చెప్పు. అంతేకాదు నువ్వు స్త్రీ జనోద్ధారకుడివి కదా, ఆనాడు సీతమ్మ కోసం రాముడివై అనంతమైన సాగరం మీద సేతువు కట్టి రావణాసుని సంహరించి సీతమ్మను కాపాడావు. భూమి కోసం వరాహావతారాన్నెత్తావు. రుక్మిణి కోసం కృష్ణావతారంలో శిశుపాలుడితో ఎక్కడ వివాహం జరుగుతుందో అని రుక్మిణీదేవి భయపడుతుంటే, భయపడకు నేనున్నాను అని చెప్పి శిశుపాలుడు చూస్తుండగానే రుక్మిణిని పాణిగ్రహణం చేసుకున్నావు. నేను కూడా స్త్రీనే కదా, నన్ను కూడా చేపట్టు. నిన్ను ఎంతో ప్రేమించిన భట్టనాథుల వారి కుమార్తెను నేను. ప్రేమించిన వారిని ప్రేమించకుండా ఉండలేని స్వామివి కదా నువ్వు, దయచేసి నన్ను అనుగ్రహించు అంటోంది అమ్మ. చూడండి, అమ్మ ఎంతగా స్వామి సౌందర్యాన్ని అనుభవించి ఆస్వాదించి ఆయన్ని చేరాలి అని ఎంత తపన పడుతోందో. మనం కూడా స్వామిని అంతలో కొంచెమైనా ప్రేమించే ప్రయత్నం చేద్దామా? జై శ్రీరామ్.